హాయ్ అండి, నమస్తే. నేను మీ సింధుని. ఇవాటి వీడియోలో ఎంతో టేస్టీగా మరెంతో ఈజీగా ప్రిపేర్ చేసుకునేటువంటి హెల్దీ స్నాక్ రెసిపీ చూపించబోతున్నాను. ఈ రెసిపీ ప్రిపరేషన్ కి మనకి మెయిన్ కావాల్సిన ఇంగ్రీడియంట్ వచ్చేసి సోయా చంక్స్. సోయా చంక్స్ ని మీల్ మేకర్ అని కూడా అంటుంటారండి. మరి ఈ టేస్టీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను, చూసేయండి. రెసిపీ ప్రిపరేషన్ కోసం ఫస్ట్ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోండి. అందులోకి 2 గ్లాసుల వాటర్ పోసుకుని వాటర్ బాగా బాయిలింగ్ అయ్యే స్టేజ్ వరకు బాయిల్ చేసుకోండి. 1 కప్పు సోయా చంక్స్ ని తీసుకుని బాగా బాయిలింగ్ అవుతున్న వాటర్ లోకి పోసేసేయండి. ఈ సోయా చంక్స్ అనేవి మనకి డిఫరెంట్ సైజెస్ లో అవైలబుల్ గా ఉంటాయి బయట మార్కెట్స్ లో. నేనైతే మీడియం సైజ్ సెలెక్ట్ చేసుకున్నాను. సోయా చంక్స్ వాటర్ లోకి వేసిన తర్వాత గరిటె హెల్ప్ తో ఒకసారి బాగా కలుపుకుని ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసి ఈ గిన్నె మీదకి సరిపడా ఒక మూత అనేది పెట్టేసి 5 మినిట్స్ రెస్టింగ్ టైం అనేది ఇచ్చేసేయండి. 5 మినిట్స్ తర్వాత మూత అనేది ఓపెన్ చేసి చూస్తే సోయా చంక్స్ అనేవి డబుల్ ఇన్ సైజ్ అవటం మనం నోటీస్ చేయగలం. ఇప్పుడు ఒక జాలి గరిటె హెల్ప్ పెట్టి ఇందులో నుంచి ఎక్సెస్ వాటర్ మొత్తం కూడా డ్రైన్ ఆఫ్ చేసి ఈ సోయా చంక్స్ అనేవి హీట్ కొంచెం తగ్గిన తర్వాత ఇందులో నుంచి ఎక్సెస్ వాటర్ మొత్తం కూడా చేత్తో పిండుతూ తీసుకోండి. సో పిండేసిన సోయా చంక్స్ ని ఒక మిక్సీ జార్ కి యాడ్ చేసుకోండి. ఈ సోయా చంక్స్ లో చాలా హై ప్రోటీన్ కంటెంట్ ఉంటుందండి. సోయా చంక్స్ తో చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రెసిపీస్ ప్రిపేర్ చేయొచ్చు. మన ఛానల్లో ఆల్రెడీ సోయా చంక్స్ యూజ్ చేసి 65 రెసిపీ అలాగే సోయా చంక్స్ పులావ్ రెసిపీ కూడా నేను పోస్ట్ చేయడం జరిగింది. వాటి తాలూకా లింక్స్ అనేవి నేను పైన ఐకార్డ్స్ లో షేర్ చేస్తాను. వీలుంటే ఆ రెసిపీస్ ని కూడా ఒకసారి చెక్ చేయండి. సో ఇలా మిక్సీ జార్ కి యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఎక్సెస్ వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఈ సోయా చంక్స్ మొత్తం కూడా ఒక కోర్స్ టెక్స్చర్ వచ్చేలాగా గ్రైండ్ చేసుకోండి. బాగా ఫైన్ పేస్ట్ లాగా చేయొద్దు, జస్ట్ కోర్స్ టెక్స్చర్ వచ్చేలాగా మాత్రమే గ్రైండ్ చేసుకోండి. సోయా చంక్స్ మీకు అవైలబిలిటీలో దొరకకపోతే ఈ ప్లేస్ లో మీరు సోయా గ్రాన్యూల్స్ అని దొరుకుతాయి, వాటినైనా తీసుకోండి. లేదా సోయా చంక్స్ మీకు కరెక్ట్ గా చెప్పాలి అంటే మీల్ మేకర్ అని కూడా అంటుంటారండి. సో మీ కన్వీనియన్స్ ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి. సో కోర్స్ గా గ్రైండ్ చేసుకున్నటువంటి ఈ సోయా మిశ్రమంలోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు అలాగే మీరు తినే ఘాటుకు తగినట్టుగా పచ్చిమిర్చిని రఫ్ గా పీసెస్ లాగా కట్ చేసుకుని వేసుకోండి. నేనైతే ఒక 6-7 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఈ 3 ఇంగ్రీడియంట్స్ ని మరొకసారి మిక్సీ జార్ లో వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఇలా ఒక పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ ని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ పసుపు, కొన్ని కరివేపాకులు, ఒక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ గా ఉంది, అలాగే కార్న్ ఫ్లోర్, బియ్యపిండి ఈ 2 కలిపి ఒక 4 టీ స్పూన్స్ వరకు తీసుకోండి. మీ దగ్గర కార్న్ ఫ్లోర్ అవైలబిలిటీలో ఉంటే కార్న్ ఫ్లోరే 4 తీసుకోవచ్చు, బియ్యపిండి అవైలబిలిటీలో ఉంటే బియ్యపిండి తీసుకోవచ్చు. ఆర్ఎల్స్ నేను చూపించిన విధంగా 2 టీ స్పూన్స్ కార్న్ ఫ్లోర్, 2 టీ స్పూన్స్ బియ్యపిండి కూడా తీసుకోవచ్చు. 3 టీ స్పూన్స్ శనగపిండి, 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్, మీ రుచికి సరిపడా ఉప్పు అనేది వేసుకుని ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఈ సోయా మిక్స్చర్ లోకి బాగా పిండుతూ కలుపుకోండి. మసాలా స్పైసెస్ అన్ని కూడా సోయా మిశ్రమంలోకి ఎంత బాగా కలిస్తే మన కట్లెట్స్ టేస్ట్ అనేది అంత బాగా ఎన్హాన్స్ అవుతుంది అన్న విషయం గుర్తుంచుకోండి. సో వాటర్ ఏమీ యాడ్ చేయొద్దు, ఎందుకంటే మనకి సోయా గ్రాన్యూల్స్ అనేవి ఆల్రెడీ బాయిల్ అయిపోయినాయి. అలాగే ఆనియన్స్ కూడా కలిపి గ్రైండ్ చేసాం కాబట్టి ఆ టుగెదర్ నుంచి వచ్చిన మాయిశ్చరే సరిపోతుంది. స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకోండి. అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది పోయండి. మనం చేసుకునే కట్లెట్స్ కాబట్టి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసి హీట్ చేయాల్సిన అవసరం అస్సలు లేదు. జస్ట్ షాలో ఫ్రై మాత్రమే చేస్తాం. అరచేతులకి నూనెతో గ్రీజింగ్ అనేది చేసుకోండి. ఇప్పుడు ఇందాక కలిపించుకున్నటువంటి పిండి మిశ్రమం నుంచి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత పిండి మిశ్రమాన్ని తీసుకుని అరచేతుల మీద పెట్టుకుని మీకు నచ్చిన సైజులో అలాగే మీకు నచ్చిన షేప్ లో కట్లెట్స్ అనేవి ఒత్తుకోండి. నేనైతే టోటల్ గా 4 డిఫరెంట్ షేప్స్ లో కట్లెట్స్ అనేవి ప్రిపేర్ చేశాను. స్క్వేర్, డైమండ్, ఓవల్ అండ్ సర్కిల్. సో మీరు కూడా ఎగ్జాక్ట్ గా ఇలాగే ప్రిపేర్ చేయాలని ఏమీ లేదండి. షేప్స్ అనేవి మీకు కన్వీనియన్స్ గా కుదిరినట్టు చేసుకోవచ్చు. మీకు ఇలా డిఫరెంట్ షేప్స్ ప్రిపేర్ చేయడం కుదరట్లేదు అని అనుకుంటే సింపుల్ గా రౌండ్ గా చేసుకుని షాలో ఫ్రై అనేది చేసేసుకోండి. సో ఈ కట్లెట్స్ ని ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోండి. ఒక సైడ్ ఫ్రై అయిపోయిన తర్వాత అదర్ సైడ్ కి ఫ్లిప్ చేసుకుని 2 సైడ్స్ కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ కుక్ అయిన తర్వాత మాత్రమే ఈ కట్లెట్స్ అనేవి ఒక సర్వింగ్ ప్లేట్ లోకి డిష్ అవుట్ చేసుకోండి. మీ ఇంట్లో ఈసారి ఏదైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు ఆర్ఎల్స్ ఈ మాన్సూన్ సీజన్ లో రొటీన్ గా తినే బజ్జీలు పకోడీలు బోర్ కొట్టేస్తే ఓసారి వెరైటీగా ఎంతో యూనిక్ టేస్ట్ తో ఉండే ఈ కట్లెట్స్ ని ట్రై చేయండి. డెఫినెట్లీ అ బిగ్ సూపర్ హిట్ అయిపోతుంది ఈ రెసిపీ అనేది. ఈ రెసిపీని మీరు వేడివేడిగా ఉన్నప్పుడు సర్వ్ చేస్తేనే అసలైన మజా అనేది ఉంటుందండి. ఎందుకంటే చల్లారిపోయే కొద్దీ ఈ రెసిపీ అనేది అంత బాగోదు. నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఇది. నేను తీసుకున్న 1 కప్పు సోయా చంక్స్ కి నాకు టోటల్ గా ఈ సైజ్ అండ్ షేప్ లో 12 కట్లెట్స్ అయితే వచ్చాయండి. మీరు ప్రిపేర్ చేసే క్వాంటిటీకి తగినట్టుగా ఇంగ్రీడియంట్స్ రేషియో అంతా కూడా వేరీ చేసుకోండి. ఈ రెసిపీలో నేను యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా వీడియో స్టార్టింగ్ లో ఇంగ్రీడియంట్స్ యూజ్డ్ అని ఒక వీడియో క్లిప్ యాడ్ చేశాను.
సో ఆ ఇంగ్రీడియంట్స్ లిస్ట్ అనేది మీ క్విక్ రిఫరెన్స్ కోసం హెల్ప్ అవుతుంది. అలాగే ఈ సోయా చంక్స్ యూస్ చేసి నేను ప్రిపేర్ చేసినటువంటి పులావ్ అలాగే సోయా చంక్స్ 65 రెసిపీ అనేది పైన ఐకార్డ్స్ లో షేర్ చేస్తాను. వీలుండి కుదిరితే ఆ రెసిపీస్ కూడా చెక్ చేయండి. ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ రెసిపీ. డూ ట్రై దిస్ రెసిపీ అండ్ షేర్ యువర్ ఫీడ్బ్యాక్. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్